ఇక్కడ మనం చేయవలసిందల్లా ఒకే ఒకటి ఉంది. మనమందరం మనకు కలిగిన దాంట్లో దాన ధర్మాలు చేసి మంచి ఉన్నత స్థితిలో ఉండి మనమందరం కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ ధార్మికంగా మనమంతా కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే విధంగా ఈ సనాతన ధర్మం చెప్పినటువంటి ఒక ధర్మాలన్నిటిని కూడా పాటిస్తూ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి యొక్క సంపద ఏదైతే ఉందో అది మన దగ్గర నిలబడుతుంది. ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని హింసకు గురి చేసి లేదా ఏదో రకంగా షార్ట్కట్ మార్గంలోకి వెళ్ళి మనం ఏదో సంపాదించి చేయాలని ఆలోచన చేస్తే ఉన్నది కూడా పోతుంది, దాంతోపాటు పాపాలు కూడా వస్తాయి. కాబట్టి ఎందుకు ఇదంతా కూడా చెప్తూ ఉన్నానంటే మీ అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండాలి అని. అయ్యా ఇది ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఇంకోటి కాదు, ఆ భక్తులు అడుగుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కార మార్గంగా ఇదంతా కూడా తెలియచేయటం జరుగుతూ ఉంది. మీకు నేను చెప్పినట్టుగా ఏదైనా ప్రయోగాలు కానీ ఇతరత్ర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఈ ప్రయోగాల నివారణ కూడా మీరు అన్నట్లు ఒక్క రోజులో పోయేటువంటిది కాదు. నేను అందుకే చెప్తున్నాను 5 సంవత్సరాలు ఎవ్వడికి ఎలాంటి ప్రయోగం ఉన్న 5 సంవత్సరాలు చెయ్యాలి. పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ మార్పు వస్తుంది. 5 సంవత్సరాలకు సంబంధించి సంకల్పాలు ఉంటాయి. దాన్ని ఆ విధంగా పరంపర కొనసాగించడానికి ఒక టీం ఉంటుంది. ఆ పద్ధతిలో శ్రీచక్రార్చన జరగాలి, సశాస్త్రీయమైన పద్ధతిలో జరగాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి, స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. ఆలయ నిర్మాణం కోసం స్థలం కొనుగోలుకు సంబంధించి దాతలు సహకరించవలసిందిగా కోరుతూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర.